తొందరగా అందరికి నువ్వు తెచ్చిన అడ్డు పండ్లు అందరికి తలా 2. బాలరాజన్న రాన్నా, బాలరాజన్న రా. మూలమాల గారు చికెన్ సాంబార్ అవన్నీ తీసుకొని రావాలని ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. కొంచెం మైక్ సౌండ్ పెట్టు. నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు సార్కి ప్రార్థన సమయం లేదు. తిమ్మనలేని గారు త్వరగా అందరికీ మరి మన పెద్దలు జగన్మోహన్ గారు నాగరణ గారు మీరు పరిశీలన చేయాలా, మీరు చేస్తే మీ ఓపిక చేయాలా. స్తోత్రం వల్ల అన్ని వడ్డించి అంత చేసి అంత రెడీ చేసి నువ్వు ఏదో ఒకటి చేయాలి. పెద్దగా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. గణేష్ అడిగాడండి గుంజుకం 3 కదనండి. గుంజుకం ఎవరన్నా గుంజుకోరా. చర్చిలో ఉన్నటువంటి వారికి ఇంకా కర్రీ రాలేదు. చర్చిలో ఉన్నటువంటి వారికి కర్రీని తీసుకొని అరే ఒక జగ్గు తెచ్చుకో. అరే యేసు 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 పంపించండి. ఇక్కడ యేసు లోపల పోరా. సుబ్రావు సార్ గారు మీరు చాలా రుచికరమైనటువంటి భోజనం వండారు. కోటయ్య గారు, బక్క కోటయ్య గారు. అరే బావగారు బక్క కోట బావగారు అనమాట ఆయన. పోలమాన్ గారు చర్చిలోకి వెళ్ళండి. వందనాలు. బుడ్డ మహేష్ వాటర్ పాటల కోటయ్య గారు భోజనం వండిన వారికి మీకు ధన్యవాదాలు. కూర కానీ సాంబార్ కానీ అన్నం కానీ అరే వేసుకో లోపల పోరా. మన్నించాలని మహేష్. అరే మహేష్ లోపలికి పోరా, ఎవరు లేరు. హలో చాట్ల కోటయ్య గారు, వాళ్ళు అడగ చాట్ల కోటయ్య గారు దయచేసి పేజీ కాడికి రావాలా.
మొగలపల్ల కింగ్ సల్మాన్ బాబు గారు అవి పంపించండి, త్వరగా పంపించండి. మోషన్ బాబు గారు పంపించండి. చర్చిలో ఉన్నటువంటి వారికి వైట్ రైస్ కూడా తెల్లటి అన్నము కూడా తీసుకొని రాగలరని ప్రభు పేట. మనోజ్ ఏమైంది? మనోజ్ జయపాల్ బాబు, మీరు యవనస్తులు వడ్డించాలా? నీళ్ళు, పాలు, పెరుగు చెట్టు తీసుకురండి మనోజ్ గారు. అరే లోపల పోండి. తమ్ముడు మంచిగా వైట్ రైస్ తీసుకుని వైట్ రైస్. అల్లుడు ఏమని పక్షులు యేసు రండి. అరే యేసు తీసుకుంటాండి. ఇక్కడ నీళ్ళంటది అదిగో అరే యేసు యేసు అరే లోపల చాలా మంది పోయారు. లోపల పోరా. అరే నువ్వు ఆ లోపల పోరా. రే ఈడ పోస్తున్నావు. చూసుకోవాలరా నువ్వు. మహేష్ అరే ఒకటి లోపల పోండిరా. అరే ఆడికి పోయిరా. అవి ఆడ నాయనమ్మ ఒకసారి సాంబార్ అంటే చేసుకురా. అరే వాటర్ లేరా. రే నీళ్ళు తేపో. అరే నీళ్ళు ఎత్తేవిరా. అరే నీళ్ళు తేపోరా. అది ఎంతగానో ప్రోత్సహించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించుగాక. బన్స్పాట్ మార్క్ సార్ గారు ఈరోజు భోజనం చేయడానికి 25 కేజీలు బియ్యం ఇస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించుగాక. మంద నాగేశ్వరరావు గారు 25 కేజీల బియ్యమును తీసుకొచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించుగాక. అలాగే కనివేల సమీల్ గారు అంటే బాటిల్లో పోసుకోవచ్చుగా. కొరకు వారు కలిగిన దానిలో ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించుగాక. అలాగే NS లో జాబ్ చేస్తున్నటువంటి మరి రమేష్ సార్ గారు వారు తన యొక్క ధనముల నుంచి కొంత మంత్రానికి 5,000 రూపాయలు ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించుగాక. అలాగే బరాణం చేసుకుంటున్నటువంటి రాజబాబు గారి కుటుంబాన్ని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాక. తమ్ముడు ఆదాము మరి పరిచర్యలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి కొంత చేయడానికి చాలా ప్రయాసపడి ఉన్నారు. దేవుడు వారిని తమ్ముడు దీవించిన గాక. ఇక్కడ ఈ లైన్ కు బ్రదర్ స్టీఫెన్ బ్రదర్ ఈ లైన్ పెరుగు చట్నీ